సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ క్వశ్చన్. ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షక తంత్రం. తదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు, బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు రెండూ ఇష్టమే. ఈ సందర్భంలోనే ఆమె ఎదుర్కొనే సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ ఎదుర్కొంటుంది. రెండూ ఇష్టమైన వాటిలో ఒకటి ఎంపిక. నెక్స్ట్ క్వశ్చన్. భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుంది. పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రుల్లో ఉంటుంది. భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుందంటే పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు. నెక్స్ట్ క్వశ్చన్. సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందిన. పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందిన. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది? ప్రయోగాత్మక పద్ధతి ఎక్కువ లక్ష్యాత్మకత స్వభావం కలది. నెక్స్ట్ క్వశ్చన్. వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేమని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. మిగిలినవి కూడా సరైనవే. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. విధంగా వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. విధంగా వికాసం అనేది సంచితం. నెక్స్ట్ క్వశ్చన్. టాచిస్టోస్కోప్ మాపనం చేసేది క్రింది వానిలో. స్మృతి, అవధాన విస్మృతిని మాపనం చేస్తుంది టాచిస్టోస్కోప్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. గోల్మెన్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందిన. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రజ్ఞ కలవారును చిత్ర నేర్పరులు. ప్రాదేశిక ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పరులు. నెక్స్ట్ క్వశ్చన్. సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది. ఉద్వేగాత్మక ప్రజ్ఞను మాపనం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం క్రింది వానిలో. పరతంత్ర చరం. ఫలితం పాత్రను పోషించే చరం ఏదంటే పరతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్. జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష. పిల్లల గ్రాహిక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. సాంప్రదాయక నిబంధనలో గంట మ్రోగించడం అనేది నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్. బ్రోనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన క్రింది వానిలో. విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది. ఇది బ్రోనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసాలను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరైనది కాదు. వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యాసాలను ప్రభావితం చేసే అంశం కాదని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. సామీప్య వికాస ప్రదేశం జెడ్పీడీ అనే భావనను ప్రతిపాదించింది ఎవరు క్రింది వానిలో. వైగాట్స్కి ప్రతిపాదించారు జెడ్పీడీ అనే భావనను.
నెక్స్ట్ క్వశ్చన్. అంతర్బుద్ధి దశ అనేది జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో క్రింది దానికి చెందినది. అంతర్బుద్ధి దశ పూర్వ ప్రచాలక దశకు సంబంధించింది అది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రేరణ పెంచే కృత్యం కానిది. ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యాసనం ప్రేరణ పెంచే కృత్యం కానిది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠం రెండవ పీరియడ్లోని మెథడాలజీ తరగతిలో విషయ అవగాహనకు అవరోధం కలిగిస్తే అది ఏమవుతుంది? పురోగమన అవరోధం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకున్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకుని పునరభ్యాసనంలో 2 ప్రయత్నాలు తీసుకున్న అతని యొక్క పొదుపు గణన. పొదుపు గణన ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు. అసలు ప్రయత్నాలు ఎన్ని? 4, పునరభ్యాసన ప్రయత్నాలు 2 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది ఫార్ములా, పొదుపు గణన ఫార్ములా ఇది. 2/4 ఇంటూ 100. 4 25 50%. నెక్స్ట్ క్వశ్చన్. సైకిల్ త్రొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాల గీయడం నేర్చుకునే సందర్భంలోని అభ్యాసన బదలాయింపు రకం. శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతిని తీసుకుంటాను అనుకునే సందర్భంలోని పునర్బలనం. పరోక్ష పునర్బలనం అది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5వ తరగతులకు ఒక విద్యా సంవత్సరంలోని బోధనా గంటలు 800 గంటలు. తర్వాయి ప్రశ్న. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 సిఫార్సు చేయనిది క్రింది వానిలో. రాత పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వటం సిఫార్సు చేయలేదు. తర్వాయి ప్రశ్న. PWD యాక్ట్ ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బదిలీలుగా పరిగణిస్తారు క్రింది వానిలో. 60 dBHL కంటే ఎక్కువ. తర్వాయి ప్రశ్న. మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణా పద్ధతి క్రింది వానిలో. నిర్దేశక మంత్రణం. తర్వాయి ప్రశ్న. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం ఏమిటి క్రింది వానిలో. విద్యార్థుల ప్రగతిని గూర్చి నిరంతర పరిపుష్టినివ్వడం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం. తర్వాయి ప్రశ్న. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మన నివాసాలు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ బోధనా పద్ధతి క్రింది వానిలో. దగ్గరలోని ఆవాసాలకు క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడం ఉత్తమ బోధనా పద్ధతి. తర్వాయి ప్రశ్న. విద్యా హక్కు చట్టం 2009 సూచించనిది క్రింది వానిలో. సూచించనిది. మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించే ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అవసరం లేదు అన్నారు. ఇది సూచించలేదు. తర్వాయి ప్రశ్న. క్రింది పరిస్థితుల్లో సమూహ సంశ్లేషకత ఎక్కువగా ఉంటుంది. ప్రభావవంతమైన నాయకుడు ఉన్నప్పుడు. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.